జనాభాలో నెంబర్ 1లో ఉన్నాం. చైనాకి దాటిపోయాం మనం ఆల్రెడీ. దేశంలో విస్తృతంగా అభివృద్ధి కార్యక్రమాలు అమలు జరగాల్సిన అవసరం ఉంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ జరగాల్సిన అవసరం ఉంది. ప్రమాణాలు కూడా పెరగాల్సిన అధ్యక్ష. ఒకటి, ఇంకా సంపూర్ణ అక్షరాస్యత సాధించలేకపోవడం తప్పు. సంపూర్ణ అక్షరాస్యత సాధించాలంటే వారికి వెసులుబాటు కల్పించాల్సిన అవసరం ఉంది. విద్యా సంస్థలను మెరుగుపరచాల్సిన అవసరం ఉంది. ప్రైవేట్ ప్రభుత్వ ఈక్విటీ తోటి మనం ఆ కార్యక్రమాన్ని అమలు చేయాల్సిన అవసరం ఉంది. దాతృత్వం పెరగాల్సిన అవసరం ఉంది. మీకు తెలుసు, చాలా దేశాల్లో సంపాదన పిల్లలకి ఎవరు అధ్యక్ష, ఇన్స్టిట్యూషన్లకు ఇస్తారు, విద్యా సంస్థలకు ఇస్తారు. మన దేశంలో కూడా ఆ సంస్కృతి రావాలి. సిఎస్ఆర్ గ్రాంట్ లాగానే భారీ ఎత్తున సంపాదించిన వాళ్ళు వేల కోట్ల రూపాయలు విద్యా సంస్థలకు, వైద్యాలయాలకు ఉచితంగా ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇవాళ జనరిక్ మెడిసిన్స్ ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. మెడికల్ బిల్స్ పెరుగుతూ ఉన్నాయి. ఎక్విప్మెంట్ కాస్ట్ పెరుగుతూ ఉంది. వాటిని తగ్గించుకోవాల్సిన అవసరం ఉంది. మెడికల్ ఎక్విప్మెంట్ ఏదైతే పరీక్షలు చేస్తారో అవన్నీ కూడా చాలా భారీ పన్నులు ఫేస్ చేయడం వల్ల, విదేశాలను దిగుమతి చేసుకోవడం వల్ల వాటి కాస్ట్ పెరుగుతుంది. ఎట్ ద సేమ్ టైం అదంతా కూడా మరలా వినియోగదారు మీద పడుతూ ఉంది. కనుక దాని కాస్ట్ తగ్గించేదానికి కూడా ప్రయత్నం జరగాల్సిన అవసరం ఉందని సవినీయంగా మనవి చేసుకుంటూ, వాళ్ళు ఏదైతే ఈ GST 2 సంస్కరణలు ఫలితాలు ఇస్తాయి, నేను చెప్పాను 2 లక్షల కోట్ల